నమస్కారం. హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు దర్గామెట్టలో వెలసి ఉన్న శ్రీ వైద్య వీరరాఘవ స్వామి దేవస్థానంలో తయామావాస్య సందర్భంగా నెల్లూరు పట్టణం అంతా కూడా ఇక్కడికి చేరుకుని ఉప్పు మిరియాలు బావిలో బెల్లం వేసే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. ఈ కార్యక్రమం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. తయామావాస్య గురించి తెలియజేయడానికి ప్రధాన పూజారి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈ యొక్క తై అమావాస్య అనేది మనకి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అమావాస్య అన్నమాట. అంటే దీన్ని సోలంగి అమావాస్య అంటారు, తై అమావాస్య అంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మా, ఈ దేవస్థానం యొక్క విశిష్టత ఏమిటని చెప్పి మీరు అడిగారు. అంతే కాబట్టి ఈ యొక్క దేవస్థానం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, మనకి ఒకవేళ వచ్చినటువంటి భక్తులకి వారికి ఎటువంటి కోరికలైనా ఉండండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల వివాహ పరంగా కానివ్వండి, లేదా వాళ్ళకి ఉద్యోగ పరంగా కానివ్వండి, లేదా వాళ్ళకి ఏదైనా నూతన గృహములు కావాల్సిందా కానివ్వండి, ఆ యొక్క భక్తులకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఈ యొక్క కనకవల్లి సమేత వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క దేవస్థానం వద్దకు వచ్చి వారు కనుక ఇక్కడ ఉప్పు మిరియాలు అంటే స్వామివారి గోత్రనామంతో వాళ్ళు పూజ చేయించుకొని ఆ తర్వాత ఉప్పు మిరియాలు ఇక్కడ పోయిస్తారు అర్చకుల స్వామి. ఆ ఉప్పు మిరియాలు పోసిన తర్వాత వాళ్ళకి ఏమైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తీరిన తర్వాత వాళ్ళు అయ్యా మేము ఇన్ని కేజీల బెల్లం, 5 కేజీల 2 కేజీల వాళ్ళ శక్తి కొలిది మేము ఇన్ని కేజీల బెల్లం వేస్తామంటే ఆ బెల్లం వేసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క కోరిక కోరుకునేటప్పుడు మనం భక్తి శ్రద్ధలతోటి స్వామివారి మీద పూర్తిగా నమ్మకంతో మనకు చేసుకుంటే మా దగ్గరికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. స్వామి మాకు ఇదిగో ఈ కష్టం ఉంది, మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది చెప్తుంటారు. వాళ్ళందరికీ కూడా మేము ఏమని చెప్తామంటే, అమ్మా మీరు ఎటువంటి పూజలు అవసరం లేదు, ముందుగా మీరు ఏం చేస్తారంటే ఉప్పు మిరియాలు పోసి ఆ స్వామి వారికి నమస్కారం చేస్తూ మీ బాధ ఏందో చెప్పండి తల్లి అంటే వాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత 100% కూడా అందరికీ కూడా చాలా వరకు కోరిక తీరిపోతున్నది. ఒకవేళ కనుక వాళ్ళ కోరిక ఏదైనా కోరిక కనుక తీరకుండా ఉంటే మేము చెప్పడం లేదు, వాళ్ళే మేము ఇంకో నెల వస్తాము, 2 నెలలు వస్తాము, 3 నెలలు వస్తాము, 5 నెలలు వస్తామని వాళ్ళే అనమాట, వాళ్ళే స్వామివారికి నమస్కరించుకొని వాళ్ళే వచ్చిపోతూ ఉంటారు అనమాట. అయితే దానివల్ల ఇక్కడ ఈ రోజు మాత్రం ముఖ్యంగా ఏమిటాయి అంటే ప్రతి నెల కూడా అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది అనమాట. అయితే ఈ రోజు ముఖ్యంగా ఏమిటంటే ఈ తై అమావాస్య సోల అమావాస్య కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య కాబట్టి ఈ రోజు తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా భక్తులతోటి ఈ దేవస్థానం కిటకిటలు ఆడుతుంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా చేయడం జరుగుతుందమ్మా. అప్పుడు మేము అడిగాం, ఏం స్వామి అంత బెల్లం తెచ్చేవి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కరోనా వచ్చిందంట. వాళ్ళు ఈ స్వామివారిని మొక్కున్న తర్వాత ఆ స్వామివారి దయ వల్ల అందరికీ కూడా కరోనా తగ్గిపోయింది స్వామి, అందువల్ల నేను మా మొక్కు ప్రకారము 100 కేజీల బెల్లం తీసుకొచ్చి బాయిలో వేయడానికి వచ్చాను అని చెప్తాడమ్మా. అది ఈ యొక్క దేవస్థానం యొక్క విశేషం. ఈ రోజే ప్రత్యేకత ఎందుకు అయ్యా అంటే, ఈ రోజు కానివ్వండి మనకి మనం యొక్క ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను బట్టి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ స్వామివారి మీద మన భారమంతా వేసి మనం బయలుదేరి వస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు అంటే ఈ రోజు పండగ రోజు మనం దేవస్థానానికి వెళ్ళటం అంటే స్వామివారి ఇంటికి వెళ్ళటం అనమాట. అంటే స్వామివారి ఇంటికి వెళ్తాం కాబట్టి ఈ రోజు సోలామావాస్య ఆయనకి ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి ఆయన ఇంటికి భక్తులు వచ్చినట్టుగా ప్రతిరోజు కూడా దేవస్థానము ఈ రోజు స్వయంగా ఆయన ఇంటికి వచ్చినట్టే కాబట్టి అందువల్ల ఈ రోజు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఒకవేళ ఈ రోజు రాలేకపోయినా ఈ రోజు ఇంతమంది యొక్క జనం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు నిలబడుకొని కోరుకొని ఉప్పు మిరియాలు వేయలేకపోయినా కూడా వాళ్ళు తర్వాత అమావాస్య రోజు వచ్చి వాళ్ళ కోరిక ఏముంటే ఆ కోరిక చెప్పుకొని ఉప్పు మిరియాలు కనుక వేస్తే తప్పకుండా అమావాస్య నుంచి అమావాస్య రోజుల లోపల అంటే 1 నెల రోజుల లోపల వాళ్ళ న్యాయమైన కోరిక ఏముందంటే ఆ కోరికలు తీర్చినటువంటి ఈ వైద్య వీరరాఘవ చరిత్ర చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య అన్న సోల అమావాస్య తై అమావాస్య అన్న కూడా ఈ పుష్పమాసం చివరిలో మాఘమాసానికి మొదట్లో వస్తుంది కాబట్టి 2 ఒకటి అమ్మ, ఇబ్బంది లేదు. అంటే కొన్ని ఏరియాలో ఇప్పుడు తమిళనాడు అటువంటి ఏరియాలో సోల అమావాస్య అంటారు, కొన్ని ఏరియాలో తై అమావాస్య అంటారు, మనం తై అమావాస్య అని అంటుంటాం. అమ్మ తప్పకుండా తల్లి, ఉదాహరణకు చెప్పాలంటే చాలా మంది కూడా ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఇక్కడికి వచ్చి మాత్రం వాళ్ళ కోరిక వాళ్ళ బాధ ఏముందో ఆ బాధను స్వామివారికి చెప్పుకొని వాళ్ళ ఉప్పు మిరియాలు పోసిన తర్వాత వారి బాధలు చాలా వరకు తొలగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి తల్లి. అదేవిధంగా మీకు భక్తులు కూడా చెప్తారు. అదేవిధంగా ఇంకా కూడా మనం చెప్పకూడదు కానీ ఈ మధ్యనే ఒక పాపకి వివాహం జరగాల్సి ఉంటే ఆ పాప స్వామి మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నామా. అదే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్వామివారి యొక్క
యొక్క మహిమ వల్ల వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుతున్నాయి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి చెప్పుకొని ఇప్పుడు మొట్టమొదట మనకి కేవలం ఈ నెల్లూరు చుట్టుపక్కల నుంచే వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళు వస్తుంటారు అనమాట. స్వామి మేము చాలా దూరం నుంచి వచ్చాము స్వామి, మేము ఈ రోజు నిద్ర చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అడుగుతుంటారు. అందువల్ల అమ్మ నిజంగా ఈ భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా నిజంగా ఇక్కడి నుంచి దేవస్థానానికి వచ్చి భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తుంటే నిజంగా ఈ ఆలయంలో మాకు అర్చకత్వం చేయడం వచ్చినందుకు ఎంతో అంటే అర్చకత్వం నేను కాదు తల్లి, శ్రీనివాస శర్మ గారని ఉన్నారు లోపల, ఆ స్వామి కూడా ఉన్నారు. ఆ స్వామి ఎక్కువగా ఉంటాడు ఇక్కడ. అయితే మాకు ఈ దేవస్థానంలోకి వచ్చి భక్తులకు సేవ చేసుకోవడం కలిగినందుకు మాకు ఎంత, ఎందుకంటే భక్తులు సంతోషంగా వెళ్తున్నారు అనమాట. భక్తులు సంతోషంగా వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ స్వామి వారి యొక్క మనసు మీద ఆ స్వామి వారిని మనసులో తట్టుకొని వాళ్ళ బాధలన్నీ కూడా ఆ స్వామి వారికి చెప్పుకొని భక్తి శ్రద్ధలతోటి కనుక వారు కనుక బయలుదేరి వస్తే వారికి ఎంత ఆలస్యమైనా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వైద్య వీరరాఘవ స్వామి వారు నా భక్తులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు, వాళ్ళు ఇంకా ఎక్కడున్నారని చెప్పి ఆ స్వామి వారే ఈ భక్తులను ఎదుగుతుంటారు అనమాట. అంత చక్కగా ఆయన భక్తుల విషయంలో జాగ్రత్త చూస్తుంటారు కాబట్టి, భక్తులు కనికరిస్తారు కాబట్టి అందువల్ల ఈ భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందుతున్న నమ్మకం కూడా మాకు కలిగింది. అమ్మ తప్పకుండా ఈ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహంతో, ఈ కనకవల్లి సమేత వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ధన ధాన్యాలతోటి పిల్ల పాపలతోటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతున్నాం తల్లి. ఇదే ఫస్ట్ టైం రావడం, పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఏం కోరుకుంటున్నారు స్వామి? అంటే కోరికలు చెప్పకూడదు, మీ ద్వారా గురించి చెప్పండి. చెప్పండి, వీర వైద్య స్వామి దర్శించుకోవడం ఇదే ఫస్ట్ టైం.
స్వామి నెల్లూరు జిల్లా తిరువల్లూరులో మాకు సకాలంగా మంచి జరుగుతుంది. అందరూ మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకోవాలి.